హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్లో అన్నిటికన్నా మనం పెద్ద జంక్ అని ఫీల్ అయ్యేది, పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది నూడిల్స్. ఈ నూడిల్స్ని హెల్దీగా ఆర్గానిక్ వేలో ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఈ ఫాస్ట్ ఫుడ్ యుగంలో ఇటువంటి నూడిల్స్ అనేవి ఈ తరం పిల్లలకి వరం లాంటివి. ఎంతో ఆరోగ్యకరమైన ఈ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఓ కప్పు నీళ్ళని ఇలా బాయిల్ చేసుకోవాలి. ఓ కప్పు నీళ్ళు అంటే మనం ఇందులో ముప్పావు కప్పు జొన్న పిండి, పావు కప్పు శనగపిండి వేసుకోబోతున్నాం. అందుకని ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో వాటర్ బాయిల్ చేసుకోవాలి. సో ఇలా ఓ కప్పు వాటర్ బాయిల్ అవుతూ ఉండగా మనం తీసుకున్న ఆ ఓ కప్పు పిండిని కూడా బాయిలింగ్ వాటర్‌లో వేసి బాగా కలుపుకోవాలి. ఈ పిండిని మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన పనైతే లేదు గానీ, పిండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని, ఈ శనగపిండి, జొన్న పిండి బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నె పక్కన తీసి పెట్టేసుకోవచ్చు. చూసారా? ఇలాగా. ఇప్పుడు పక్కన ఇంకొక ప్లేట్ తీసుకుని, దాన్ని నెయ్యితో గానీ, నూనెతో గానీ గ్రీస్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ నూనెతోనే గ్రీస్ చేసుకుంటున్నాను. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి ఉంచుకున్న జొన్న పిండి, శనగపిండి మిశ్రమం ఉంది కదా! దాన్ని ప్లేట్‌లోకేసేసుకోవాలి. ప్లేట్‌లోకేసుకుని ఇది కొంచెం చల్లారిన తర్వాత ఈ పిండంతటిని కూడా చేతులతో బాగా కలుపుకోవాలి. అప్పుడు ఒక స్మూత్ టెక్స్చర్ అంటే ఇప్పుడు మనం జంతికల పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలాంటి టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా చేత్తో కలుపుకోవాలి. చూడండి, మీరు స్క్రీన్ మీద గమనించినట్లయితే పిండి ఇలా కలిపి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపి రెడీగా ఉంచుకున్న పిండిని మనం జంతికల గొట్టంలో ఏసి చిన్న కన్నాలుండే మౌల్డ్‌ని పెట్టి రెడీగా ఉంచుకోవాలి. పిండి జంతికల గొట్టంలో పెట్టే ముందు ఆయిల్‌తో ఒకసారి ఆ మౌల్డ్ అంతా కూడా ఇలా గ్రీస్ చేసుకుని, ఇందులోకి మనం కలిపి రెడీగా ఉంచుకున్న పిండిని పెట్టేసుకోవాలి. నేను మీకు జంతికల గొట్టాల షార్ట్‌లో చెప్పాను కదా! అన్నిటికన్నా ఈజీగా జంతికలు చేసుకోగలిగే గొట్టమైతే ఈ గన్ టైప్ జంతికల మౌల్డే. చానా సులభంగా చేతులకి ఎక్కువ శ్రమ లేకుండా చేసుకోగలుగుతున్నాం. చూడండి. ఇప్పుడు ఈ మౌల్డ్‌లో ఇలా పెట్టుకుని జంతికల గొట్టంని ఫిక్స్ చేసేసి, ఇప్పుడు మనం దీంతో నూడిల్స్ చేసుకోబోతున్నాం. ఇడ్లీ గిన్నెలో 1:30 గ్లాస్ నీళ్లు పోసుకుని, మీకిలా హోల్స్ ఉండే ప్లేట్ గాని ఉంటే, దాన్ని ఆయిల్‌తో ఇలా గ్రీస్ చేసేసి, జంతికలు ప్రెస్ చేసుకున్నట్టు ప్రెస్ చేసేసుకోవడమే. చూడండి. జస్ట్ ఇట్లా నూడిల్స్ షేప్‌లో ఇలా రౌండ్ రౌండ్‌గా ప్రెస్ చేసుకొని రెడీగా ఉంచుకోవడమే. ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర ఈ ప్లేట్ లేకపోతే, మామూలు మన ఇడ్లీ గిన్నెలుంటాయి కదా! వాటిల్ని కూడా ఇలా మొత్తం గ్రీస్ చేసుకోవాలి. జస్ట్ ఆ మౌల్డ్స్‌లోనే కాకుండా మొత్తం గ్రీస్ చేసుకొని, వీటి మీద కూడా మనం ఇందాక ఏ విధంగా అయితే నూడిల్స్‌ని ప్రెస్ చేసుకున్నామో, అదే విధంగా ఈ ఇడ్లీ గిన్నెల్లో కూడా ప్రెస్ చేసేసుకోవాలి. అంతే. జస్ట్ మనం ఇడ్లీ పెట్టుకున్నట్టే ఈ ప్రాసెస్ అంతా కూడా. 10 నిమిషాల పాటు హైలో ఉంచి, 5 నిమిషాలు సిమ్‌లో ఉంచిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే, ఈ నూడిల్స్ ఇలా చక్కగా కుక్ అయి ఉంటాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యాయో. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్ మీదకి తీసేసుకొని చల్లార్చుకోవాలి. ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత ఒక్కొక్కటి ఇలా నూడిల్స్ షేప్‌లో సెపరేట్ చేసుకోవాలి. మరి వేడిగా ఉన్నప్పుడు గాని తీయడానికి ట్రై చేస్తే ఇవి విరిగిపోతాయి. సో, కొంచెం చల్లారిన తర్వాత వీటిల్ని ఇలా తీసి నూడిల్స్ లాగా రెడీ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్‌లు నూనె వేసి అది వేడైన తర్వాత చాప్ చేసుకున్న గార్లిక్ ఓ 2 టేబుల్ స్పూన్‌లు వేసి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలనేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడే వరకు మాత్రమే వేపుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మెత్తబడిన తర్వాత ఇందులోకి మీ ఇష్టం వచ్చిన వెజిటబుల్స్ వేసుకోండి. నేనైతే ఇక్కడ క్యారెట్, క్యాప్సికమ్, బ్రోకలీ, క్యాబేజ్ ఈ 4 వేస్తున్నాను. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవేసుకోండి. కానీ ఏవి వేసుకున్నా సరే పొడుగు పొడుగ్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు మెత్తబడిపోయాయి కదా! తర్వాత ఇందులో అన్ని వెజిటబుల్స్ ఒకేసారి వేసేసుకోవచ్చు. బ్రోకలీ మాత్రం ఒక్కసారి వేడి నీళ్ళల్లో కడిగి తర్వాత వేసేసుకోండి. నూడిల్స్‌లోకి ప్రత్యేకమైన రుచినిచ్చేది ఇందులో వేసే వెజిటబుల్సే. ఓ వంతు నూడిల్స్ ఉంటే 3 వంతుల వెజిటబుల్స్ ఉండాలి. అప్పుడే వీటికి రుచి.
ఎక్కువ నూడిల్స్ అయిపోయి వెజిటబుల్స్ గాని తక్కువైపోయాయా? అంత టేస్టీగా ఉండవు. సో, పిల్లలకి వెజిటబుల్స్ తినట్లేదు అని కంప్లెయింట్ చేసే మదర్స్‌కి ఇది ఇంకొక బెస్ట్ ఆప్షన్. ఈ వెజిటబుల్స్ ఇలా వేగుతూ ఉండగా ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఓ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ వెజిటబుల్స్‌ని ఎక్కువ ఫ్రై చేయకూడదు కానీ కొంచెం ఉడకనివ్వాలి. సో, మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు అలా వదిలేస్తే అవి కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో ఓ టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం ఇతరత్ర సాసులేవి వేయట్లేదు. ఈ రెండే 2 సాసులు వేసి నూడిల్స్ చేసుకోబోతున్నాం. చూడండి, ఇప్పుడు ఈ సాసుల ఫ్లేవర్ అంతా కూడా వెజిటబుల్స్‌కి బాగా కోట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న నూడిల్స్‌ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకునే ప్రాసెస్ కూడా కొంచెం సున్నితంగా, జాగ్రత్తగా కలుపుకుంటే నూడిల్స్ చెదిరిపోకుండా ఉంటాయి. ఇవి జొన్న పిండి, శనగపిండితో చేసిన నూడిల్స్ కాబట్టి ఇవి ఈజీగా బ్రేక్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, నూడిల్స్ వేసిన తర్వాత మరీ ఎక్కువగా గరిటె పెట్టి తిప్పేయకుండా కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. అంతే, మన జొన్న పిండితో నూడిల్స్ రెడీ. టేస్ట్‌కి మాత్రం ఏమాత్రం తీసిపోవు. బయట షాప్‌లో నూడిల్స్ ఎలా ఉంటాయో ఇవి అంతకన్నా బావుంటాయి. తినేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ కూడా. హమ్మయ్య! ఆరోగ్యకరంగా తింటున్నాము అని. అండ్ గుర్తుంచుకోవాల్సిన విషయమైతే నూడిల్స్ క్వాంటిటీ కన్నా వెజిటబుల్స్ క్వాంటిటీ 3 టైమ్స్ ఎక్కువుండాలి. అప్పుడు మాత్రమే ఈ రుచిని ఇలాగే ఎంజాయ్ చేస్తారు. మరి మీరు కూడా ట్రై చేస్తారా? పిల్లలకి చేసి రుచి చూపించండి. ఎలా కుదిరిందో వాళ్ళ కమెంట్స్‌ని నా కమెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీస్ కోసం నిశ్చలాస్ కిచెన్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. హావ్ ఎ నైస్ డే.